చాలా గొప్ప సినిమాకి నన్ను పిలిచి మాట్లాడమన్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తూ ఇంత గొప్ప సినిమా తీసినటువంటి నిర్మాత నారాయణ రెడ్డి గారికి, దర్శకుడు ఏటా గారికి, టెక్నీషియన్స్కి, మొత్తం అందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, హే తమ్ముళ్ళరా మీరు మెయిన్ సక్సెస్ చేయాలి, శబాష్ మీకు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారు ఓడిపోయారా? నేను షాక్. రియల్లీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా? మళ్ళీ షాక్. కామారెడ్డి బిడ్డ వెంకటరమణారెడ్డి గారు ఇద్దరి మీద గెలిచాడా? అమ్మని అమ్మ ఎవడైనా ఆయన చూడాలరా బాబు అనుకున్నా, నిజంగా చూడాలనుకున్నా. తెలుసో సార్ కానీ ఒక్కసారి చూడాలనిపించింది. ఈ రజాకార్ దయ వల్ల వారిని చూసా. శబాష్ వారికి. మన హార్మూర్ రెడ్డి గారు, మీ ఇద్దరు దెబ్బ వల్ల ఈవేళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణలో 5 ఎంపీలు 6 ఎంపీలు కూడా ఈవేళ ఏకంగా 15 ఎంపీలకి మేము సిద్ధం అని చేశారు మహానుభావ. ఓకే, వందనాలు మీకు, ధన్యవాదాలు మీకు. మిత్రులారా, ఫస్ట్ ఒక పాప ఎవరో సర్దార్ వల్లభాయ్ పటేల్ జిందాబాద్ ఉంది. శబాష్. అమ్మ ఎవరు? వై? బికాస్ భారతదేశంలో 567 పైగా సంస్థానాలుంటే ఆ రోజుల్లో ముఖ్యంగా కశ్మీర్, జునాగఢ్, ట్రావెన్కోర్, నిజాం స్టేట్, ఈ నలుగురు కూడా మేము భారతదేశంలో విలీనం కావు. జునాగఢ్ అండ్ నిజాం స్టేట్ వీ వాంట్ టు జాయిన్ ఇన్ పాకిస్తాన్. ట్రావెన్కోర్ మేము సొంతంగా ఉండదలుచుకున్నాం. కశ్మీర్ మేము సొంతంగా ఉండదలుచుకున్నాం అని క్లాష్ వస్తే ఇండియా ముక్కలైపోద్దా, చిన్న భిన్నమైపోద్దా, ఏమైపోద్ది భారతదేశం అని తాపత్రయపడుతున్న దోషుల్లో లార్డ్ మౌంట్ బాటన్ నుంచి బ్రిటిష్ వాళ్ళందరూ కూడా బ్రిటిష్ రూల్ చేయకపోతే ఇండియా చెక్కలైపోద్దని ఎదురు చూస్తున్న తరుణంలో జవహర్లాల్ నెహ్రూ గారితో కొట్లాడిన ధీరాది ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హే, దిస్ ఇస్ సుమంత్ అశ్విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.